తాజా వార్తలు ఏమిటి అంటే మోదీ గారు హుటాహుటీగా అమెరికా వెళ్తున్నారు. అంటే ఈ ఫిబ్రవరి నెల షెడ్యూల్ ఉన్నట్టుగా స్వయంగా మీకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు చెప్తున్నారు. మోదీ గారు నన్ను కలవడానికి అమెరికా వస్తున్నారు అని చెప్పి ట్రంపే మీకు స్వయంగా ప్రకటించడం. అంటే ఒక పానిక్ బటన్ అనేది నొక్కేశాడు ఆయన. సో దీన్ని పరిస్థితిని చక్కబెట్టడానికి మోదీ గారు పరిగెత్తాలి. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, భారత సంతతికి చెందిన వాళ్ళు అమెరికాలో 50 లక్షల మంది నివసిస్తున్నారు. వాళ్ళ H1B వీసా ఉంది చూసారా, మీకు అమెరికా ఒక్క భారతదేశానికి మాత్రము 75% వీసాలు వాళ్ళు జారీ చేస్తారు. అంటే మన డయాస్పోరా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అమెరికాలో మీరు చూసారనుకోండి మామూలుగా ఉండదు. అంటే మరి ఇవాళ ఏమైంది, మీ దగ్గర ప్రాపర్ వీసా ఉండొచ్చు, టికెట్స్ ఉండొచ్చు, అయినా కూడా ఇది పనికి రాదండి, మీరు తిరిగి భారత్ వెళ్ళిపోండి అలాంటి ఒక పరిస్థితి. అంటే ఒక స్టూడెంట్ వీళ్ళు పలానా యూనివర్సిటీలో మీకు డబ్బులు కట్టి అడ్మిషన్ తెచ్చుకుంటారు, స్టూడెంట్ వీసా ఇస్తారు, పలానా నగరములో నువ్వు నివసించవచ్చు అని చెప్పి వీళ్ళు సర్వము సిద్ధం చేసుకుంటారు. అమెరికాలోకి ల్యాండ్ అయిన తరువాత ఇది పనికి రాదు, నువ్వు తిరిగి వెళ్ళిపో అనే పరిస్థితి ఇవాళ అక్కడ కనిపిస్తుంది. ఒక ప్రొఫెషనల్ కంట్రీని అంటారు, అక్కడ ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. ఒక ఇరాన్ నుంచి ఒక విద్యార్థి మీకు ప్రాపర్గా అమెరికాలో చదువుకోలేరా, ఉన్నత చదువుల కోసం వెళ్ళలేరా? లేదు, ఇరాన్ ఒక తీవ్రవాద దేశము, మేము శాంక్షన్స్ విధించి ఉన్నాము, కాబట్టి ఆ దేశం నుంచి పలానా స్టూడెంట్ రాకూడదు, ఈ స్టూడెంట్ ఒక టెర్రరిస్ట్ అయ్యుండొచ్చు, ఇవి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక విద్యార్థి తీవ్రవాదిగా ఎలా అవుతారండి? అలా మీరు ఎలాగ కేటగరైజ్ చేస్తారు? సో అమెరికాలో పరిస్థితి ఇది. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే డొనాల్డ్ ట్రంప్ తీరు, కొన్ని దేశాలు కొంతమంది ప్రజలను డైరెక్ట్గా బెదిరిస్తాడు, నువ్వు ఇది చేసే తీరాలి, చెయ్యకపోతే అయిపోతావు. ఇప్పుడు ఒక పనామా అనండి, లేదా మీకు మెక్సికోలో అయితే ఆ బార్డర్ మొత్తం కూడా వాళ్ళు క్లోజ్ చేసేసారు. మీకు అమెరికన్ ఆర్మీ ఇప్పుడు ఇవాళ అక్కడ గస్తీ కాస్తున్నారు. అమెరికన్ ఆర్మీ వాళ్ళ సైనికులు ఆయుధాలు పట్టుకొని మెక్సికో నుంచి ఎవరు అమెరికాలోకి రాకూడదు అంటున్నారు. నెక్స్ట్ లెవెల్లో ఎవరు? భారతీయులు. సో మన భారత్కు చెందిన విద్యార్థులు ఎంతోమంది చదువుకోవాలని వెళతారు, వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉండి ఆడ్ జాబ్స్ చేసుకుంటూ బతికేస్తారు. అంటే నెలకు మీకు రెంట్ కట్టాలి, తినాలి, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఎలాగో అలా అమెరికాలో బతికేయాలని వీళ్ళు అనుకుంటారు. ఒకప్పుడు ఇది జరిగిందండి, ఇవాళ అలా లేదు. ఎందుకు అంటే ఈ 50 లక్షల మంది నేను మాట్లాడుతున్నాను చూసారా, ఇందులో 7.5 లక్షల మంది అన్డాక్యుమెంటెడ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్. నాకు అర్థం కాదు ఏంటంటే అన్డాక్యుమెంటెడ్ ఏంటి? స్వయంగా జయశంకర్ గారు చెప్తున్నారు, మేము వెనక్కి తీసుకుంటామండి ఈ అన్డాక్యుమెంటెడ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్. అంటే డాక్యుమెంట్ లేకుండా మీరు అమెరికా దాకా ఎలా వెళతారండి? అంటే ఈ అన్డాక్యుమెంటెడ్ ఏమిటి? ఇప్పుడు ఓవర్ స్టే చేస్తారు, మీరు 2 ఏళ్ళు చదువుకోవడానికి వెళ్తారు. సో 2 ఏళ్ళు చదువుకున్న తరువాత గడువు అయిపోతుంది, మీరు భారత్కి వచ్చేయాలి. కానీ మీరు ఒకవేళ అక్కడ ఉండి అంటే అప్లై చేసుకోవాలి, నేను పర్మనెంట్ రెసిడెంట్గా అమెరికాలో ఉంటాను అంటే మీరు అప్లై చేసుకోవాలి. దానికి కావలసిన ఉద్యోగము ఏమిటి? సో ఇదంతా ఉంటుంది కదా. ఒకవేళ మీరు ఓవర్ స్టే చేశారు అనుకోండి, మిమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారు, డీటైన్ చేయొచ్చు. సో ఇవాళ 7.5 లక్షలు అన్డాక్యుమెంటెడ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అన్నప్పుడు వాళ్ళ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏం చెప్తున్నారు అంటే ఇందులో 2.2 lakhs ఆఫ్ ఇలాంటి మైగ్రెంట్స్ని మేము ఐడెంటిఫై చేసాము, లిస్టు కూడా వేసేసాము. సో వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వెతుకుతాము, పట్టుకుంటాము, బలవంతంగా వీళ్ళని భారత్ వరకు పంపిస్తాము. ఆల్రెడీ మేము 18,000 మందిని ఇలాగ ఐడెంటిఫై చేసి డీటైన్ చేయడము కూడా జరిగిపోయింది, ఇంకా డిపోర్టేషన్ మాత్రమే బాకీ. అంటే ఎలా ఉంటుంది అంటే ఇంతంతమంది వెళ్ళిన వాళ్ళు డాక్యుమెంట్స్ లేకుండా, సరైన ఉద్యోగాలు లేకుండా వీళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళని పట్టుకుంటాం, వెనక్కి పంపిస్తాము అంటే ఎంత దారుణంగా ఉంటుంది, అంటే ఎంత అవమానకరంగా ఉంటుంది. సో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ రావడం ముందు పని చెయ్యండి అంటున్నాడు. దాంతో ఇదంతా మీరు చక్కబెట్టాలి అనుకోండి. అంటే మన డయాస్పోరా అక్కడ భయపడకూడదు. 50 లక్షల మంది పాపులేషన్ ఉన్నప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బర్త్ రైట్ సిటిజన్షిప్ వీళ్ళు ఇవాళ కోర్టు వాళ్ళు బ్లాక్ చేశారు, కానీ రేపు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, మరి అప్పుడు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు కదా. కాబట్టి మోదీ గారు ఇమీడియట్గా ఫిబ్రవరి నెల అమెరికా వెళ్ళి
వాళ్ళతో ఉండే ఫ్రెండ్షిప్ను ఆయన ఏదో ఒక రకంగా చక్కబెట్టి, బాబు నువ్వు ఇంతలాగా ఓవర్ యాక్టింగ్ చెయ్యకు, మా వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, ఇన్నేళ్ల నుంచి ఉద్యోగాలు చేస్తున్నారు కదా, సడన్గా నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళందరూ ఏమైపోతారు, ఇదేదో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, దక్షిణ భారతదేశం కాదండి, అక్కడ ఎంతోమంది గుజరాతీ వాళ్ళు ఉంటారు, ఈ మోటెల్స్ అని అంటారు చూసారా, అక్కడంతా గుజరాతీ వాళ్ళే రన్ చేస్తారు. సో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. కాబట్టి మోదీ గారు ఏం ఆలోచిస్తారు, ఈ గుజ్జూస్ అనండి, అలాగే మహారాష్ట్రకు చెందిన వాళ్ళు, తన గుజరాతీ కమ్యూనిటీ వాళ్ళు కూడా బాగుండాలని అనుకొని కూడా ఆయన వెళ్ళొచ్చు. ఎలా చూసుకున్నా కూడా భారతీయులు అక్కడ ఇబ్బంది పడకూడదు, మనము ఏదో ఒక రకంగా సర్వైవ్ అవ్వాలి. సో ఇది ఆలోచిస్తారు. రెండవ విషయాన్ని చూసారనుకోండి, డొనాల్డ్ ట్రంప్ గారికి మోదీతో ఏమిటి పని అంటే చైనా. ఇవాళ ఇది అమెరికా రష్యా యుద్ధమా, ఇదే కదండి అందరూ కోల్డ్ వార్ అంటారు. ఐదర్ మీరు అమెరికా వైపు ఉండాలి లేదా రష్యా వైపు ఉండాలి. ఈ సూపర్ పవర్స్ ఎప్పుడూ కూడా ఇలాంటి ఒక కోల్డ్ వార్లో ఉంటారు అని అంటారు. ఈరోజు అది కాదండి సిట్యువేషన్. అమెరికాకు రష్యా వల్ల ఎటువంటి ప్రమాదము లేదు. మీకు ఈ డేంజర్ అంతా ఎక్కడా, చైనా వల్ల. మరి చైనాను ఆపాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు భారత్తో ఫ్రెండ్షిప్ చేసే తీరాలి. ఇన్నేళ్లలో ఇన్ని దేశాలు ఉన్నాయి, చైనా వాడి ముందు తుపాకీ పెట్టి పదరా అన్న ఒకే ఒక దేశం ఎవరు, మన భారత్. సో అలాంటిది ఇండియాతో మీరు శత్రుత్వం పెంచుకోలేరు. కాబట్టి మోదీ గారు వెళ్ళి ముందు మా డయాస్పోరా సంగతి చూడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, నీ చట్టాలు అవి కొంచెము మార్చిపెట్టు, మా వాళ్ళు సుఖ సంతోషాలతో అమెరికాలో ఉండాలి, ఎన్నో కలలు గంటూ అక్కడికి వస్తారు, అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకు. ఇక రెండవ విషయం చైనా అంటారా, ఇక్కడ ఎలా ఉంటుందంటే కార్పొరేట్ వరల్డ్లో వాడు మీ శత్రువు, కానీ వాడితో మీకు వ్యాపారం ఉంటుంది, బైలాటరల్ ట్రేడ్ ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్గా వాడిని ఎదిరించలేరు, వాడు శత్రువే అయినా కూడా వాడితో మీరు ఫ్రెండ్షిప్ చెయ్యాలి. అలాంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా మీరు చైనాను ఏం చేస్తారు? సో దాంతో అమెరికా భారత్ యొక్క స్నేహాన్ని కోరుకుంటున్నారు, కోఆర్డినేషన్ అంటున్నారు. చైనాను ఎలా ఆపాలి? ఈరోజు కూడా మీకు టెస్లా యొక్క ప్రొడక్షన్ యూనిట్ అనేది చైనాలోనే ఉంది. మీకు అమెరికా యొక్క అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్ ఎవరు? చైనా. కాబట్టి చైనాను మీరు ఆపలేరు, చైనాతో స్నేహము చేయలేరు, వాడితో శత్రుత్వాన్ని పెంచుకోలేరు. ఇట్లాంటి ఒక క్లిష్ట పరిస్థితి డొనాల్డ్ ట్రంప్కి ఉంది. కాబట్టి ఆయన భారత్ యొక్క సహాయం కోరుతున్నారు. క్వాడ్ గ్రూప్ ద్వారా చైనాను మనం కట్టడి చెయ్యాలి. సో వాడిని ఎక్కడెక్కడ ఆపాలో, డంపింగ్ ఉంటుంది కదండి, చైనాలో తయారయ్యే చెత్తా చెదారం అన్నీ కూడా వాడు ప్రపంచ దేశాలకు పంపించి చవక ధరకు, అలాంటి చైనాను కట్టడి చెయ్యడానికి, ఇట్లాంటి డంపింగ్ని ఆపడానికి ఖచ్చితంగా మోదీ లాంటి వాళ్ళు, ఇంత అనుభవం ఉన్నవాళ్ళు డొనాల్డ్ ట్రంప్ పక్కన ఉండాలి. మనకు రష్యాతో ఏ ఇబ్బంది లేదు, పుతిన్ గారితో మాట్లాడతాను, యుద్ధాన్ని ఆపేస్తాను, రష్యాపై ఉన్న శాంక్షన్స్ కూడా తీసివేస్తాను, మనం ముగ్గురం కలుద్దాము, ఈ చైనాను ఆపుదాము అంటే ఇందులో ఈ గేమ్లో పుతిన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయనకి చైనా అనేది ఇంపార్టెంట్ కంట్రీ. ఇంకా చెప్పాలంటే మనకు కూడా చైనా ఇంపార్టెంటే. కానీ మెల్లమెల్లగా మనము ఈ చైనా ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడుతున్నాం. అమెరికా కూడా ఇదే ప్రయత్నాల్లోనే ఉన్నారు. కాబట్టే వాళ్ళ మీద 100% టారిఫ్ విధిస్తాను, వాళ్ళు డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారు, ఇది మా దేశానికి ప్రమాదము, ఇదంతా డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నారు. కానీ ఎలాగ మీరు చైనాను ఆపుతారు? అట్ ది సేమ్ టైం ఇండియన్ డయాస్పోరా ఎన్నో రాష్ట్రాల నుంచి ఎంతోమంది అక్కడ నివసిస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా రిస్కులో పడిపోవచ్చు. ఈ H1B వీసా ఉన్నవాళ్ళు మాత్రమే అమెరికాలో ఉండాలి అంటే ఒక వర్గము 7.5 లక్షల మంది మీకు అక్కడ ఇల్లీగల్గా ఉన్నారు అంటే, వాళ్ళందరూ భారత్ తిరిగి వస్తారంటే మనకు దారుణమైన సిచ్యువేషన్. అలాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి మోదీ గారు పని కట్టుకొని అమెరికా వెళ్తున్నారు, డొనాల్డ్ ట్రంప్ గారిని కలుస్తున్నారు. మరి మనము ఎంత రిస్కులో ఉన్నాము? ఇండియన్ డయాస్పోరాకి కలిగే ప్రమాదాలేంటి, బాధలు ఏంటి, ఇబ్బందులు ఏంటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.